హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో వీసీఎస్ అప్డేట్ అయితే వచ్చింది. లైక్ మళ్ళీ ఒక డిఫరెంట్ స్టేట్కి అయితే హైరింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఆస్క్ మీ లైక్ ఉత్తరప్రదేశ్కి హైరింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని. సో ఇన్కేస్ వాళ్ళు చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మీన్ వైల్ మీ డౌట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఇప్పుడు నేను క్లియర్ అయితే చేసేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి మోస్ట్లీ వీసీఎస్ రిలేటెడ్గా. అండ్ ప్రజెంట్ ఈ రోల్కి వీసీఎస్కి ఇది కాంట్రాక్ట్ రోల్. మోస్ట్లీ వీసీఎస్ అయితే కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకుంటున్నారు. అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు పర్మనెంట్ చేస్తారు. కొందరికి అయింది, కొందరికి అయితే అవ్వలేదు. లాస్ట్ టైం చాలా మందికి ఎండ్ అయింది. సో బట్ డిపెండ్స్ అనమాట. 6 months కాంట్రాక్ట్కి తీసుకుంటారు, 3 months కాంట్రాక్ట్కి అలా తీసుకుంటారు. డిపెండ్స్, పర్ఫార్మెన్స్ బాగుండే నిజంగానే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళు పర్మనెంట్ అయితే చేస్తారు. అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, క్వాలిఫికేషన్ వచ్చేసి 18 to 35 years లోపు ఉండాలి. ఇండియాలో వర్క్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. అండ్ ఫ్లూయెన్సీ ఉండాలి, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. అండ్ ఖచ్చితంగా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. ఓవర్ టైం కూడా చేయాల్సి ఉంటుంది. ఒక సపరేట్ ఒక రూమ్ అయితే ఉండాలి మీకు వర్క్ చేయడానికి, కంఫర్టబుల్ ప్లేస్ లాగా. అండ్ ఈథర్నెట్ కనెక్షన్ ఈస్ మ్యాండేటరీ. వన్స్ ఎగ్జామ్ మనం అంతా ఆన్ బోర్డ్ అయినప్పుడు కావాలంటే మనం ఈథర్నెట్ పెట్టించుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌకి అయితే ఏం అవసరం ఉండదు ఎగ్జామ్ రాయడానికని అయితే. సో ఇవి మీకు ఇంకా లైక్ జస్ట్ నేను చెప్తున్నాను బేసిక్ అనమాట ఇది. సో మీ డౌట్స్ ఏంటి ఎలా అంటే, కొందరికి అప్లై చేయగానే డైరెక్ట్గా ఎగ్జామ్ రాకుండా అది ఆల్మోస్ట్ లైక్ కంప్లీట్ అయినట్టే వస్తుందంట. మనం ఎగ్జామ్ రాయకపోయినా కూడా అప్లికేషన్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టనే వస్తుందంట. డైరెక్ట్ ఇంకా సబ్మిట్ బటన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకు అలా, నేను ఇంకా ఎగ్జామే రాయలేదు కదా అక్క అని అయితే అడిగారు. అది మేబీ మీరు ప్రీవియస్గా మేబీ 2-3 months బ్యాక్ కానీ ఎప్పుడైనా వీసీఎస్కి రాసినప్పుడు కూడా లైక్ మినిమం 6 monthsలో మీరు ఎప్పుడు వీసీఎస్కి రాసినా అది ఏ రోల్ అయినా కూడా వాళ్ళు ఆ స్కోర్ని అయితే కన్సిడర్ చేస్తారు. నేను ఒక ఈమెయిల్లో చదివాను అనమాట. ఎస్పెషల్లీ నిన్న నేను నాతో అన్నారు డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కాదు అన్నారని చెప్పి నేను మళ్ళీ నైట్ చూసుకున్న తర్వాత చెప్పాను కదా, అప్లికేషన్ నేను వేసి మళ్ళీ ఎగ్జామ్ అయితే రాశాను. ఆ ఎగ్జామ్ దాంట్లో నేను చూశాను అనమాట, నా దగ్గర ఆ ఈమెయిల్లో వచ్చింది. ఇన్ కేస్ ఎలిజిబిలిటీ మెయిల్ ఆర్ మేబీ ఎగ్జామ్ లింక్ వచ్చిన తర్వాతనే అనుకుంటా ఆ మెయిల్లో అయితే ఉంది. మీరు లాస్ట్ 6 monthsలో ఈ రోల్కి ఎప్పుడైనా రాసి ఉంటే ఆ స్కోర్ని కన్సిడర్ చేస్తాము అని సంథింగ్ అలా అయితే ఉంది. ఇన్ కేస్ మీకు కూడా టెస్ట్ లింక్స్ అలా మెయిల్ వచ్చింటే చెక్ చేసుకోండి, అందులో ఉంటుంది. నేను నిన్నైతే చూశాను అనమాట స్పెసిఫిక్గా. ఇంకేస్ అది నిజంగా మీకు కనబడకపోతే నన్ను అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని చూపిస్తాను నాకు వచ్చిన ఈమెయిల్లో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు డిఫరెంట్ స్టేట్స్కి అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. డోంట్ డూ దట్. బట్ మనం మహారాష్ట్రకి అట్లా అప్లై చేసినా యూజ్ ఉండదు. వాళ్ళు మోస్ట్లీ అలా నార్త్ స్టేట్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, మనల్ని అయితే తీసుకోరు. సో ఇన్ కేస్ మనం అది రాసి రిగ్రెట్ మెయిల్ వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ ఎగ్జామ్ మనం క్లియర్ చేసి కూడా జస్ట్ స్టేట్ ఇష్యూ వల్ల రిగ్రెట్ మెయిల్ వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ కానీ మనం ఎగ్జామ్ కూడా క్లియర్ చేయలేదు అనుకోండి, మేబీ వాళ్ళు మనం ఏపీ స్టేట్కి అప్లై చేసినప్పుడు కానీ వాళ్ళు ఆ స్కోర్ని కన్సిడర్ చేస్తే ఇట్ విల్ బి బిగ్ ఇష్యూ ఫర్ అస్. ఎందుకంటే మళ్ళీ మనకి అప్లికేషన్ వేసినా కూడా డైరెక్ట్గా అదే స్కోర్ కన్సిడర్ చేశారు అనుకోండి, ఎగ్జామ్ రాకుండా డైరెక్ట్గా జస్ట్ సబ్మిట్ బటన్ వరకు వచ్చేసామంటే ఇష్యూ అవుతుంది. సో అందుకని అలా అయితే చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీహైర్స్ని తీసుకోవట్లేదా అని అయితే అడుగుతున్నారు. నాకు కూడా ఆ విషయం అయితే తెలియదు. నా కమెంట్ సెషన్లో చూసేదాకా నాకు తెలియదు అనమాట ఈ మాట. లైక్ రీహైర్స్ని రిజెక్ట్ చేస్తున్నారని. ఐ రియలీ డోంట్ నో అబౌట్ దట్. బట్ నేను వేరే వాళ్ళని అడుగుదామని అయితే కాంటాక్ట్ అయ్యాను. బట్ వాళ్ళు ఇప్పుడు ఆర్గనైజేషన్లో లేరు అనమాట. నాకు లైక్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు.
వాళ్ళు ఐ మీన్ ఇలా జరుగుతుంది ఏంటి అని ఇన్ఫర్మేషన్ అడుగుతుంటా కదా నా కొలీగ్స్ని ఫ్రెండ్స్ని. సో వాళ్ళు ఆ పర్సన్ అనేది ఇప్పుడు ఆర్గనైజేషన్లోనే లేరు, వేరే ఆర్గనైజేషన్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. సో అందుకే ఇంకా నాకు అసలు ఎలాంటి స్కోప్ లేదనమాట ఆ విషయం మీద చెప్పడానికి కూడా. సో అందుకే నేను ఓపెన్గా చెప్తున్నా, నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆ రీహైడ్స్ని అసలు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారా, ఇన్కేస్ చేస్తుంటే అసలు దే బేసిస్ మీద రిజెక్ట్ చేస్తున్నారు ఏంటి అన్నదైతే. అండ్ నాకైతే అలా అనిపించదు రీహైర్స్‌ని రిజెక్ట్ చేస్తారు అని. ఎందుకంటే అదే వాళ్ళనే పంపిస్తారనమాట మనకి రీహైర్ మెయిల్ అని డైరెక్ట్‌గా, అసలు ఎగ్జామే ఉండదు. డైరెక్ట్‌గా రీహైర్ మెయిల్ వస్తది. మనం ఫార్మ్ ఫిల్ చేస్తాం, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనం ఆన్ బోర్డ్ అయిపోతాం. సో ఇలా జరుగుతదనమాట రీహైర్స్‌కైతే. పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళందరికీ వాళ్ళే రీహైర్ అనేది చేసుకుంటారు. సో మనం స్పెసిఫిక్‌గా ఎగ్జామ్ రాసి ఇలా ఉండదనమాట. బట్ మేబీ అది వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటే నాకు ఏ బేసిస్ మీద చేస్తున్నారు అన్నదైతే ఇన్ఫర్మేషన్ తెలీదు యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదో ఒక డౌట్ అయితే మెన్షన్ చేశారు. డిఫరెంట్ మెయిల్తో అయితే అప్లై చేయొచ్చా ఇన్ కేస్ మనం అలా ఐ మీన్ రిజెక్ట్ అయితే, మీరు రిగ్రెట్ మెయిల్ వస్తే యూ క్యాన్ ట్రై. బట్ మనం ట్రై చేయాలన్నదే నేను చెప్తూ ఉంటాను ఎనీ టైం. ఇప్పుడు వచ్చేసింది కదా, సో మనం ఇంకా రిగ్రెట్ మెయిల్ వచ్చింది, సో సాడ్ అవ్వడం, ఇట్స్ బెటర్ టు ట్రై విత్ డిఫరెంట్ మెయిల్ అండ్ నంబర్. ఇన్ కేస్ మనకి అది మళ్ళీ టెస్ట్ లింక్ వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. సో నేను అదే చెప్తాను, ఇన్ కేస్ అలా వచ్చిన టెస్ట్ లింక్స్ కానీ ఏదైనా యూ క్యాన్ ట్రై విత్ డిఫరెంట్ మెయిల్ అండ్ నంబర్. ఇన్ కేస్ వస్తే మనం సక్సెస్ అయినట్టే కదా, లైక్ ఎగ్జామ్ వరకు వెళ్ళి ఎగ్జామ్ క్లియర్ చేసినామంటే ఇంకా మళ్ళీ ఆలోచించవచ్చు. అండ్ మీరు చాలా డౌట్స్ అయితే నాకు మెన్షన్ చేశారు ఇక్కడ. బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు ఇన్ కమెంట్ సెషన్స్ యాజ్ వెల్ టుడే, బికాజ్ టుడే ఇస్ మై వీక్ ఆఫ్. సో అందుకే నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ సో ఇది తెలంగాణకి అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటి అని చెప్పారు కదా. నేను ఆల్రెడీ చెప్పాను, ఏప్రిల్ ఈజ్ ద మంత్ వేర్ వీసీఎస్ హైరింగ్ గెట్ స్టార్టెడ్. లైక్ ఏప్రిల్లో హైరింగ్ స్టార్ట్ అయిపోతుంది మల్టిపుల్ స్టేట్స్కి, మనకి అన్ని స్టేట్స్కి వస్తాయి అన్నమాట. సో జస్ట్ వెయిట్ చేయండి. ఐ మీన్ ఐ నో వెయిట్ చేయడం కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మన దగ్గర ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు కదా డిఫరెంట్ రోల్స్కి అప్లై చేయడం, అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. సో అట్ ప్రజెంట్ ఉత్తరప్రదేశ్కి అయితే ఓపెన్ అయింది. సూన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అగైన్ అన్నిటికీ మళ్ళీ వాళ్ళు ఓపెన్ అయితే చేస్తారు. మేలో ఆల్మోస్ట్ అందరినీ వాళ్ళు ఆటోమోట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. నాకు తెలిసిన వరకు నేను 2-3 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ అయితే చేశాను. మోస్ట్లీ వాళ్ళు మే స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం ఫర్ వీసీఎస్. సో ఈ ఏప్రిల్లోనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట వీసీఎస్కి. సో నేను అందుకే చెప్తున్నా, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను అసలు ఏ స్టేట్కి వచ్చినా కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నా, ఇంకేస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారని చెప్పి. నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్లో తెలుస్తుంది, వెంటనే మీరు అప్లై అయితే చేయొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐ గెస్ అంతే. ఇంకా ఈమెయిల్లో అయితే మేము చాలా కాంటాక్ట్ అయ్యారు అండ్ కమెంట్ సెషన్స్లో ఉన్నారు. సో నో వరీస్, నేను కమెంట్స్లోని మీ అందరికీ రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను ఇవాళ. అండ్ మనం ఎగ్జామ్ క్లియర్ అయ్యామా లేదా అన్నది ఎలా అని అయితే అడుగుతున్నారు. ఇంకా మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏముంటుంది చెప్పండి, మనం జాబ్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీన్ రిజెక్షన్లోకి వెళ్ళిందా, నో లాంగర్ కన్సిడరేషన్. మీకే కాదు, నేను కూడా చాలా ఫేస్ చేస్తుంటాను ఇలాంటివి. వేరే అప్లై చేసినప్పుడు రిజెక్షన్ మెయిల్స్ వస్తాయి, నాకు కూడా చాలానే వస్తూ ఉంటాయి. మనం ఇంకేం చేయలేం, మనం మళ్ళీ ట్రై చేయాల్సిందే కదా. సో అంతే, జస్ట్ కొంచెంసేపు అలా ఫీల్ అవ్వాలి, మళ్ళీ ట్రై చేయడమే. సో మీరు కూడా జస్ట్ జాబ్ స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి, డిఫరెంట్ రోల్స్కి అయితే మళ్ళీ అప్లై చేస్తూ ఉండండి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి అయితే హైరింగ్ స్టార్ట్ అయినట్టుంది. సో అందుకనే ఒకేసారి టెస్ట్ లింక్స్ వచ్చేస్తున్నాయి అందరికీ. నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యారు ఈమెయిల్ ద్వారా, ప్యాటర్న్ ఏంటి అని. నాకు అసలు అప్పటికి ఇంకా లైక్ హైరింగ్ స్టార్ట్ అయిందని తెలిసింది కానీ, బట్ ఇంతమందికి టెస్ట్ లింక్స్ వస్తాయనే విషయం నాకు అప్పుడు నిజంగా తెలీదు. ఈమెయిల్ ద్వారానే కాంటాక్ట్ అయ్యారు. సో నేను అప్పటికి ఇంకా వీడియో కూడా చేయలేదు, నాకు ప్యాటర్న్ కూడా తెలీదు. నేను కొన్ని జస్ట్ నేను చూసిన ఛానల్సే వాళ్ళకి లింక్స్ కూడా ఇచ్చాను.
ఆ తర్వాత ఇంకా చాలామంది అడుగుతున్నారని చెప్పి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. దాటు మళ్ళీ డిఫరెంట్ వన్ అన్నారు. సో, అందుకని మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ పోస్ట్ చేసి పెట్టాను రీసెంట్ వన్. సో, యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్‌కి గూడా బాగానే హైరింగ్ ఉందనుకుంటా. సో, ప్లీజ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్‌కి గూడా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇట్ మైట్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఇన్ కేస్ ఎగ్జామ్ క్లియర్ అయితే మన ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ఛాన్స్ అయితే ఉండిండొచ్చు కదా! సో, ఇది లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీకు ఇంకేస్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ ఇది అడుగుతున్నారు చాలామంది, ఇది కాంట్రాక్టా? పర్మనెంటా? అని. యెస్, మోస్ట్‌లీ కాంట్రాక్టే ఉంటది వీసీఎస్. చాలా తక్కువ పర్మనెంట్‌నయితే తీసుకుంటారు. అది మన లక్ అనమాట. కానీ నేనైతే చూసాను ఒకసారి ఒక బ్యాచ్‌ని పర్మనెంట్ బ్యాచ్‌కని హైర్ చేసుకున్నారు. బట్ అది మన టైం అంతే, ఇంక నేనేం చేయలేను. నేను ఒక్కసారి అబ్జర్వ్ చేసిన అంతే. ఆ తర్వాత మళ్ళీ అన్ని కాంట్రాక్ట్సే. మా ఫ్రెండ్స్ అందరూ కాంట్రాక్ట్‌లోనే ఉండిన్నారప్పుడు. చాలా మందికి కొందరికి ఎండ్ గూడా అయింది. అలా ఉంటది సిట్యుయేషన్ అనేది. ఇట్ డిపెండ్స్ అంతే బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ వాళ్ళు ఏ బేసిస్ మీద మనల్ని చేస్తారన్నది మనకైతే తెలీదు. అండ్ ఇంకంతే యాజ్ ఆఫ్ నౌ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే ఇవాళ నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను మోస్ట్‌లీ అన్నిటికి రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. బికాజ్ టుడే ఈస్ మై వీక్ ఆఫ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రిగార్డింగ్ దిస్. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.